హలో అండి అందరికీ. అనుకోని ప్రేమ పార్ట్ 55. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. భోజనాలు ముగిసిన తరువాత అందరూ కాసేపు హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ గంభీరమేంటి, నాకు పని ఉందని చెప్పినా 1 గంట మాత్రమే అని చెప్పి తీసుకువచ్చి నేను వెళ్ళాలి అనే సంగతి మర్చిపోయినట్లు ఉన్నారు అని అనుకుంటూ అప్పుడప్పుడు తన చేతి వాచ్ వైపు చూసుకుంటుంది. సమయం గడుస్తున్న కొద్దీ ఆమెలో కొంచెం ఆందోళన మొదలవుతుంది. గోడకు ఉన్న గడియారం 8 గంటలు చూపిస్తుండటంతో ఇప్పటికే చాలా లేట్ అయ్యింది. నేను అమ్మ వాళ్ళకి లేట్ అవుతుందని కనీసం కాల్ చేసైనా చెప్పలేదు. నేనింకా ఇంటికి రాలేదని కంగారు పడుతూ ఉంటారు. ఇక నేను వెళ్ళాలి అని నిశ్చయించుకుంటుంది ఛాయ. సుందరమ్మగారు ఛాయతో కబుర్లు చెబుతూ ఉంటారు. వసు తన కాలేజీ విశేషాలు పంచుకుంటుంది. కానీ ఛాయకి వాళ్ళ మాటలు ఏవి చెవికి ఎక్కటం లేదు. పైకి మాత్రం వింటున్నట్లుగా నవ్వుతూ తల ఊపుతుంది. ఇక వెళ్ళకపోతే చాలా ఆలస్యం అవుతుందని ఆమె మనసులో అనుకుంటుంది. ఆ విషయాన్ని సుందరమ్మగారికి చెప్పటానికి కొంచెం సంకోచిస్తూ ఆదిత్య వైపు చూస్తుంది. అతడు తన మొబైల్ను చూసుకునే పనిలో మునిగిపోయి ఉంటాడు. అయ్యో దేవుడా, ఈ గంభీరం తల కూడా పైకి ఎత్తకుండా ఫోన్ చూసుకోవటంలోనే మునిగిపోయాడే అనుకుంటుంది. అనుకున్నంతలోనే ఆదిత్య మామూలుగా తల పైకెత్తి చూస్తాడు. ఛాయ ఆదిత్య వైపు చూసి అతని దృష్టిని ఆకర్షించటానికి కనుసైగ చేస్తుంది. ఆదిత్య మొదట ఆమె సైగను గమనించడు. వసు చెబుతున్న జోకుకి నవ్వుతూ ఉంటాడు. ఛాయ మళ్ళీ అతని వైపు చూసి కనుబొమ్మలు ఎగరవేస్తూ పెదవులతో వెళ్ళాలి అని సైగ చేస్తుంది. ఈసారి ఆదిత్య ఆమె సైగను గమనిస్తాడు. ఆమె కళ్ళల్లో కొంచెం ఆందోళన కనిపిస్తుంది. అవును కదా, నేను మరిచిపోయాను అని అతను మనసులో అనుకుంటాడు. సరే, నాన్నమ్మతో చెప్పండి అంటూ అతను కూడా సైగ చేస్తాడు. మీరే చెప్పండి అంటుంది ఛాయ. లేదు, మీరే చెప్పండి అంటూ ఆదిత్య. అమ్మమ్మగారు, ఇక నేను వెళ్ళాలి, ఇప్పటికే చాలా ఆలస్యమయ్యింది అంటూ మెల్లగా చెబుతుంది. ఛాయ వెళ్ళటానికి సిద్ధమవుతుంటే సుందరమ్మగారి ముఖంలో బాధ స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటాయి. ఆమె ఛాయ చేతులను పట్టుకుంటుంది. అమ్మా ఛాయ, వెళ్తాను అంటున్నావు కదా, నువ్వు వెళ్తాను అంటే నా మనసు అస్సలు ఒప్పుకోవటం లేదు తల్లి. ఇప్పుడే కదా వచ్చావు, ఇంకొంతసేపు ఉంటే ఎంత బాగుండేది. ఈ ఇల్లు నీతో కలకలలాడుతూ ఉంటుంది. నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ వెలితిగా ఉంటుంది అంటున్న సుందరమ్మగారి గొంతులో దుఃఖం తొణికీసలాడుతూ ఉంటుంది. ఆమె కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఛాయకు కూడా సుందరమ్మగారిని వదిలి వెళ్ళటం బాధగా ఉంటుంది. అమ్మమ్మగారు, నాకు కూడా నిజానికి వెళ్ళాలని లేదు. కానీ మా ఇంట్లో నా కోసం అమ్మ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా ఆలస్యమైతే నాన్నమ్మ కంగారు పడుతుంది. మళ్ళీ నేను రేపు తప్పకుండా వస్తాను అమ్మమ్మగారు, మీరు బాధపడకండి అంటుంది ఛాయ. సుందరమ్మగారు కన్నీళ్లు తుడుచుకుంటూ, తెలుసు తల్లి, నీ ఇబ్బంది నాకు అర్థమవుతుంది. కానీ నా మనసు ఊరుకోవటం లేదు. పెళ్ళైన కోడలు మళ్ళీ పుట్టింటికి వెళ్ళిపోతుంటే గుండె తరుక్కుపోతుంది. మా ఆదిత్య కూడా సరిగ్గా పట్టించుకోవటం లేదు అసలు అంటూ సుందరమ్మగారు ఆదిత్య వైపు కోపంగా చూస్తారు.
అతను తన చెల్లెలు వసుతో ఏదో మాట్లాడుతూ ఉంటాడు. ఆదిత్య, ఇటు చూడు, నీ భార్య వెళ్తాను అంటుంది. నువ్వేమైనా పట్టించుకుంటున్నావా అని అంటారు సుందరమ్మగారు. వెళ్తున్నావా ఛాయా? నేను డ్రాప్ చేస్తాను అంటాడు. వద్దండి, నేను వెళ్తాను అంటుంది ఛాయ. మీకు ఇబ్బంది ఎందుకు? నా స్కూటీ రెస్టారెంట్ దగ్గర ఉందిగా, అక్కడికి వెళ్ళి తీసుకుంటాను అంటుంది ఛాయ. ఆ మాట వినిన వసు, రెస్టారెంట్ దగ్గర ఉండటం ఏంటి అని ప్రశ్నార్థకంగా అడుగుతుంది. అయ్యో, ఇలా చెప్పేశానేంటి అని ఛాయ మదన పడుతూ అది అది అని అంటూ ఉండగా, అదే వసు తన స్కూటీ రిపేర్ వస్తే రెస్టారెంట్ ప్రక్కన ఉన్న మెకానిక్ షాపులో ఉంచింది. ఆ మెకానిక్ షాపు రెస్టారెంట్ ప్రక్కన ఉండటంతో రెస్టారెంట్ దగ్గర ఉంది అని ఈజీగా చెప్పేసింది అంటూ కవర్ చేస్తాడు ఆదిత్య. ఏం ఛాయా, అంతేగా అంటూ, నాకు తెలుసు నీకు ఉండవలసిన తెలివితేటలు అస్సలు లేవు అని. ఎప్పుడో ఒకప్పుడు నా కొంప ముంచేస్తావు ఛాయా, ఖచ్చితంగా అని మనసులో అనుకుంటాడు. ఆ అదే వసు, ఆ షాప్ నేమ్ నాకు గుర్తు లేదు, నాకు రెస్టారెంట్ నేమ్నే గుర్తు ఉంది అని చేసిన పొరపాటును దిద్దుకునే ప్రయత్నం చేస్తుంది ఛాయ. ఇక్కడే ఉంటే నేను చెప్పకుండానే అన్ని నిజాలు బయటకు వచ్చేసేలా ఉన్నాయి. ఇక్కడ నుండి వీలైనంత తొందరగా బయటపడాలి అనుకుంటుంది. నాన్న ఆదిత్య, ఛాయ ఈ సమయంలో ఏం వెళ్తుంది చెప్పు, నువ్వు వెళ్ళి డ్రాప్ చేసి రా నాన్న అంటారు సుందరమ్మగారు. సరే అని చెప్పి తన కార్ కీ తీసుకుని వస్తాడు. పద ఛాయా అంటాడు. లేదు, ఒక్కదాన్నే వెళ్ళగలను, పర్వాలేదు అంటుంది. ఆదిత్య, నువ్వు కనీసం ఆ రెస్టారెంట్ వరకు అయినా డ్రాప్ చేయి బాబు అంటారు సుందరమ్మగారు. సరే అంటాడు ఆదిత్య. ఛాయా కూడా మరీ మొండిగా ఉండకూడదని సరే అని ఆదిత్యతో వెళ్ళటానికి అంగీకరిస్తుంది. సుందరమ్మగారు నిట్టూరుస్తూ, సరే అమ్మా, వెళ్ళాలి అంటున్నావు కాబట్టి నీ ఇష్టం, కానీ ఒక మాట చెప్తాను విను. మీ పెళ్లి విషయం మీ ఇంట్లో తొందరగా చెప్పి ఒప్పించు తల్లి, అప్పుడే నాకు ఈ బాధ ఉండదు. నువ్వు మా ఇంటికి పూర్తిగా వస్తే నా మనసు కుదుట పడుతుంది. లేకపోతే ఎలా, నువ్వు అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటే నా గుండె తరుక్కుపోతూ ఉంటుంది. ఆదిత్య, నీకు కూడా చెబుతున్నాను, కొంచెం బాధ్యతగా ప్రవర్తించు నాన్న అంటూ ఆదిత్య వైపు చూస్తారు సుందరమ్మగారు. ఆమె మాటల్లోని ఆవేదన ఆదిత్య మరియు ఛాయాకు అర్థమవుతుంది. తప్పకుండా నాన్నమ్మ, త్వరలోనే ఆ విషయం చూస్తాను, మీరు బాధపడకండి అంటాడు ఆదిత్య. అవును అమ్మమ్మగారు, నేను కూడా వీలైన అంత తొందరలోనే ప్రయత్నిస్తాను అంటుంది ఛాయ. సుందరమ్మగారు ఛాయ నుదిటిపైన ప్రేమగా ముద్దు పెట్టుకుంటారు. జాగ్రత్తగా వెళ్ళిరా తల్లి, మళ్ళీ త్వరగా వచ్చేయాలి. ఈ ఇల్లు నీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటుంది అంటారు సుందరమ్మగారు. సుందరమ్మగారి మాటలకి ఛాయ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఆమె ప్రేమ ఛాయ హృదయాన్ని తాకుతుంది. ఛాయ కూడా ఆ ఇల్లు, ఆ మనుషులు చాలా బాగా నచ్చుతారు. తప్పకుండా మళ్ళీ వస్తాను అమ్మమ్మగారు అంటుంది ఛాయ. ఆమె వసుకి కూడా వీడ్కోలు చెప్పి బయలుదేరుతుంది. సుందరమ్మగారు ఆమె వెళ్ళిపోతున్నంతసేపు బాధగా చూస్తూ నిలబడి ఉంటారు. ఒక కోడల్ని తన దగ్గరికి వచ్చిన కొద్దిసేపటికే తిరిగి పంపేటప్పుడు ఆ ఇంటి యజమానిరాలు పడే వేదన ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. సుందరమ్మగారి కళ్ళు ఛాయ వెళ్ళిపోతుంటే కళ్ళు చెమ్మగలుగుతాయి.
ఆమె గుండె బరువెక్కిపోతుంది. సుందరమ్మ గారి బాధను చూసిన ఆదిత్య మనసు కలిచివేస్తుంది. కానీ నేను ఏమీ చెయ్యగలను? ఈ బంధం ఒక అబద్ధపు పునాదిపై నిర్మితమైంది. నిజం తెలిస్తే నాన్నమ్మ మరింత బాధ పెట్టినవాడిని అవుతాను అనుకుంటాడు ఆదిత్య. ఛాయ మరియు ఆదిత్య కారు దగ్గరకు వెళ్తారు. ఛాయను పంపటానికి సుందరమ్మ గారు, వసు, చిట్టి అందరూ అక్కడికి చేరుకుంటారు. ఆదిత్య కారు స్టార్ట్ చేసి రెడీగా ఉంటాడు. ఛాయ, వెళ్ళి వస్తాను అమ్మమ్మ గారు. వసు, చిట్టి అని కారు ఎక్కి ఆదిత్య ప్రక్కన కూర్చుంటుంది. చిట్టి వాళ్ళు ఇద్దరినీ చూసి మూతి ముడుచుకుంటుంది. తర్వాత సుందరమ్మ గారు నిట్టూరుస్తూ ఇంటి లోపలికి వెళ్ళిపోతారు. వసు, చిట్టి కూడా ఆమె వెనకనే వెళ్ళిపోతారు. ఆ ఇంట్లో కొద్దిసేపు విషాద ఛాయలు అలుముకుంటాయి. ఒక కొత్త బంధం మొదలైనట్లే మొదలై అంతలోనే ముగిసినట్లు అనిపిస్తుంది. కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఛాయ మరియు ఆదిత్యాల మధ్య ఉన్న ఈ నకిలీ బంధం నిజమైన ప్రేమగా మారుతుందా? సుందరమ్మ గారి ఆవేదనకు ఫలితం ఉంటుందా? మరి కాలమే సమాధానం చెప్పాలి. అనుకోని ప్రేమ కథ కొనసాగుతుంది. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ అన్నీ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. థ్యాంక్ యూ.